హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ 14వ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ధ్రువేంద్ర వెళ్ళి కూర్చున్నాక నూత మహర్షి పూజని ప్రారంభించారు. కొద్దిసేపు పూజ చేశాక ధ్రువేంద్రని పక్కనే ఉన్న ఒక రాయి మీద కూర్చోమని ఆయన కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు జపించగానే ఎక్కడి నుంచో ఒక ఆవు వచ్చి వారి ముందు ప్రత్యక్షమైంది. నూత మహర్షి: రాజా, మీరు మనఃపూర్వకంగానే ఇందులకు అంగీకరించినట్టు మీ మనసులో ఆ దేవుడిని ప్రార్థించి మీ కోరిక చెప్పండి. సరే అని ధ్రువేంద్ర కళ్ళు మూసుకుని మనసులో, స్వామి, నేను నా ఇష్ట ప్రకారమే ఇందులకు ఒప్పుకున్నాను. ఆ దుష్టుడిని అంతం చేయు శక్తి ఆయుధానికి ఇవ్వండి అని కోరుకుని కళ్ళు తెరిచాక నూత మహర్షి: సిద్ధమేనా రాజా? ధ్రువేంద్ర ఒకసారి సునయన వైపు చూసి మరలా మహర్షి వైపు చూసి, మేము సిద్ధమే స్వామి. నూత మహర్షి ఆజ్ఞ మేరకు ఆ ఆవు ధ్రువేంద్ర శరీరాన్ని చీలుస్తుంటే ఆ వచ్చే రక్తం జాగ్రత్త చేస్తున్నారు పురోహితులు గారు. సునయన బాధ వర్ణనాతీతం. కళ్ళ ముందే తన జీవితం అనుకున్నవాడు అలా శాశ్వతంగా దూరం అవుతుంటే ఏం చేయలేని నిస్సహాయురాలుగా మిగిలిపోయి కన్నీళ్లతో చూస్తుంది. ఆ ఆవు శరీరాన్ని చీలుస్తుంటే వచ్చే ఆ నొప్పినంతటిని, బాధని పంటి బిగువున అణిచి అలానే కళ్ళు మూసుకుని ఉన్నాడు ధ్రువేంద్ర. అలా ధ్రువేంద్ర శరీరాన్ని చీల్చి గుండెని బయటికి తీస్తుంటే ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. గాలి భీకరంగా వీస్తుంటే ఆ గాలి మధ్యలో నుంచి అక్కడికి వచ్చాడు విహంగసురుడు. అప్పటికే ఆవు ధ్రువేంద్ర శరీరం నుంచి గుండెని వేరు చేయటంతో ధ్రువేంద్ర శరీరం మాయమయ్యింది. తన రక్తాన్ని నూత మహర్షుల వారు భద్రపరిచారు. ఆవు తీసిన గుండెని నూత మహర్షికి ఇచ్చి ఆవు అంతర్ధానమయ్యింది. విహంగసురుడిని చూడగానే బాధనంతా పక్కన పెట్టి తన ఖడ్గం తీసుకుని అతని మీద దాడికి దిగింది సునయన. సునయన: స్వామి, మీరు వెళ్ళి ఆయుధం తయారు చేయండి, మేము వీరిని కట్టడి చేస్తాము. నూత మహర్షి: తల్లి, నీవు అతనితో తలపడలేవు. సునయన: లేదు స్వామి, మేము మా బావకి మాట ఇచ్చాము, ఈ దుష్టుడి అంతంలో సహాయం చేస్తాము అని. మీరు వెళ్ళండి, నా ప్రాణం ఉన్నంత వరకు నేను వీడితో పోరాడుతాను అని నూత మహర్షిని, పురోహితులు గారిని అక్కడి నుంచి పంపించి తన ఖడ్గంతో విహంగసురుడిపై దాడి చేస్తుంది. సునయన దాడిని తప్పించుకుంటూ ఆమె మీద శక్తులతో దాడి చేస్తున్నాడు విహంగసురుడు. ఎంతకీ సునయన అడ్డు తొలగకపోయేసరికి తన మంత్రశక్తిని ఉపయోగించి సునయని చంపేస్తాడు విహంగసురుడు. అక్కడే నేల కొరిగి ప్రాణాలు విడిచింది సునయన. విహంగసురుడు ధ్రువేంద్ర గుండెని వెతుకుతూ వెళ్తూ కోపంతో తన రాజ్యంలోని ప్రజలందరినీ చంపి రాజ్యం మొత్తం నాశనం చేశాడు. కానీ ఆ కోటని మాత్రం ఏం చేయలేకపోయాడు. కారణం, కోటలో అమ్మవారి భారీ విగ్రహం, అది కూడా అక్కడ వెలిసిన అమ్మవారి విగ్రహం కావటంతో కోటని వాడు ఏం చేయలేకపోయాడు. అలా గుండెను వెతుకుతూ వెళ్తున్న వాడిని నూత మహర్షి సముద్రంలో ఖైదు చేశాడు. కారణం, పంచభూతాలలో నీరు విహంగసురుడికి శత్రువు. అలా వాడిని ఆ నీటిలో ఖైదు చేసి వాడిని చంపగలిగే వారి కోసం అక్కడే ఎదురు చూస్తున్నారు. అలా జరిగింది. ఆయుష్మాన్, రుద్ర, ధ్రువంతి, అవంతికలకి చెప్తున్నారు ఆ సాధువు ఆలియాస్ నూత మహర్షి. అంతా విన్న తర్వాత ఆయుష్: స్వామి, ఆ దుష్టుడిని వధించుటకు మేము సిద్ధమే. ఆ మహానుభావులు రాజా ధ్రువేంద్ర సింహాల రక్తంలో ప్రవేశపెట్టండి. వారి ఆత్మని సాదరంగా మా దేహంలోకి ఆహ్వానిస్తున్నాము. రుద్ర: మిత్రమా, నీవు ఆగుము. స్వామి, మేము కూడా అందుకు సిద్ధమే. ఆయుష్: లేదు మిత్రమా, ఒకరి దేహంలోనికి ఇంకొకరు ప్రవేశించటం అంటే మామూలు విషయం కాదు. ఆ దేహం ఎంత వేదనకు గురవుతుందో, ఆ క్రమంలో జరగరానిది ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి మీకు లేదు. రుద్ర: అది కాదు మిత్రమా. నూత మహర్షి: అతను చెప్పేది వాస్తవమే. ఆయుష్మాన్ జాతకం ప్రకారం అన్ని గ్రహ బలాలు ఉన్నాయి అతనికి. అందులకే అతని శరీరంలోకి ప్రవేశపెట్టడమే ఉత్తమం. ఆయుష్: స్వామి, ఇప్పుడే ప్రవేశపెట్టండి, ఆ దుష్టుడి అంతు చూడవలే అని మా రక్తం ఉరకలు వేస్తుంది. నూత మహర్షి: ఆవేశం కలదు, ఆలోచన ఉండవలెను.
మీ దేహంలోనికి ప్రవేశపెట్టిన వెంటనే మీ శక్తి కొద్దిసేపు సన్నగిల్లుతుంది. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆ కొద్ది సమయం జాగ్రత్తగా ఉన్నచో అటు పిమ్మట ఆ దుష్టుడిని అంతం చేయొచ్చు. ధ్రువంతి: స్వామి, ఆ ఆయుధం ఎచ్చట ఉన్నది? నోత మహర్షి: కోటలోనే ఉంది. అదేనండి. 8వ పార్టీలో నల్లటి ఆత్మ ముట్టుకుందాం అనుకునేసరికి అది అగ్నిలా మండుతుండటంతో ఆగిపోతాడు కదా, అదే. ఆయుష్: స్వామి, మొదలు పెడదామా? అలాగే అని నూత మహర్షి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించగానే అక్కడ పూజకి అంతా సిద్ధమైంది. ఆయన అక్కడ కూర్చున్నాక ఆయుష్ని కూడా కూర్చోమని కొద్దిసేపు పూజ జరిపించాక హోమాగ్నిలో నుంచి ఒక పాత్ర బయటికి వచ్చింది. అందులో ధ్రువేంద్ర రక్తం భద్రపరిచి ఉంది. అది తీసుకుని ఆయుష్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఏం జరిగినా సరే నువ్వు కళ్ళు తెరవకూడదు. రక్తం పూర్తిగా నీలోనికి ప్రవేశించాక మాత్రమే నీవు కళ్ళు తెరవవలే అని ఆ రక్తంని ఆయుష్ మీద పోస్తున్నారు. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న సముద్రం నుంచి భీకర శబ్దాలు చేస్తూ విహంగసురుడు బయటికి వచ్చాడు. రుద్ర, అవంతిక, ధ్రువంతి ముగ్గురు వారి వారి ఖడ్గాలతో వాడికి ఎదురెళ్లారు. వెళ్లే ముందు నూత మహర్షి ధ్రువంతికి ఒక ఉంగరం ఇచ్చి, ఇది నీ వద్దనే ఉంచుము అని చెప్పారు. ఆ ఉంగరమే కోటలోకి వెళ్లే ముందు ధ్రువుకుంటుంది. దాన్ని తీసుకుని విహంగసురుడు మీదికి వెళ్లారు ముగ్గురు. వారి ప్రయత్నాలు వారు చేస్తూ చాలాసేపు విహంగసురుడిని అడ్డుకున్నారు. ఇటు రక్తం మొత్తం ఆయుష్లోనికి పంపిస్తుంటే తన శరీరం నొప్పికి గురై అంత బాధని కూడా అలానే అనుభవిస్తున్నాడు ఆయుష్. అలా రక్తం మొత్తం ఆయుష్ శరీరంలోనికి పంపాక కొద్దిసేపు మీ కళ్ళు తెరవకూడదు అని ఆయన కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్నారు. ఇటు విహంగసురుడు వీళ్ల ముగ్గురిని తన మంత్రశక్తితో అవతలికి విసిరేసి ఆయుష్ వాళ్ళ వైపు రాబోయాడు. అది తెలిసిన ఆయుష్ టక్కున కళ్ళు తెరిచి తన ఖడ్గంతో దాడికి దిగాడు. నూత మహర్షి: ఆయుష్మాన్, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు మీ శక్తి కూడా మీతో లేదు. మీరు ఇంకా కొద్ది సమయం వేచి ఉండవలెను. ఆయుష్: మన ఆత్మస్థైర్యాన్ని మించిన శక్తి మరొకటి ఉండదు స్వామి అని విహంగసురుడితో తలపడుతున్నాడు. కానీ తన శరీరం సరిగ్గా సహకరించట్లేదు. అలా వాడితో పోరాడుతూ శరీరం సహకరించక అక్కడే పడిపోయాడు. ఇదే సమయమని ఆయుష్ని చంపటానికి ముందుకు వస్తున్న విహంగసురుడిని నూత మహర్షి ఇచ్చిన ఉంగరం సహాయంతో మనసులో ఆ దేవుణ్ణి తలుచుకుని తన ఖడ్గంతో వాడి గుండెలో పొడిచింది ధ్రువంతి. గుండెలో పొడవటంతో వాడి శక్తి కొద్దిగా సన్నగిల్లి అక్కడే కింద పడ్డాడు. ఈలోగా అవంతిక తన ఖడ్గంతో వాడిని చీల్చింది. రుద్ర వాడి తలని నరికేశాడు. నూత మహర్షి: ఏం చేశారు మీరు? రుద్ర: స్వామి, ఇక వాడి బెడద ఉండబోదు కదా, సమస్య తీరిపోయినట్టే. నూత మహర్షి: కాదు, సమస్య ఇప్పుడే మొదలైంది. ఆ దుష్టుడిని కేవలం ఆ ఆయుధంతో మాత్రమే సంహరించవలే. ఇప్పుడు మీరు చేసిన దానికి కొన్ని రోజులు మాత్రమే వాడిని ఆపగలము. ఆ తర్వాత అవంతిక: ఆయుధం ఉన్నది కదా స్వామి, మరల వచ్చినచో దానితో సంహరించవలే. నూత మహర్షి: మీరు మరొక జన్మ ఎత్తవలే. అప్పటికి కానీ వాడి శరీరం పూర్తి కాదు. రుద్ర: ఇప్పటికి సమస్య తీరినది కదా స్వామి. నూత మహర్షి: ముందు వీడి శరీరాన్ని బంధించవలే, కోటకి వెళ్ళవలే మనము అని విహంగసురుడి శరీరం తీసుకుని కోటకి వెళ్ళారు. అక్కడ వాడి శరీరాన్ని అమ్మవారి విగ్రహం ఉన్న చోట భద్రపరిచారు. అదేనండి, తెల్లటి ఆత్మ ఒక శరీరం నుండి రక్తం తీసి అమ్మవారికి తర్పణం ఇస్తుంది కదా, నల్లటి ఆత్మ ఆయుధం తీసుకుందాం అనుకున్నప్పుడు గుండెను కూడా తీయబోతుంది. అది పార్ట్ 8లో. అది విహంగసురుడి శరీరమే. అక్కడ శరీరాన్ని భద్రపరిచి మరలా తిరిగి వస్తుండగా విహంగసురుడి అనుచరులు వీళ్ళ మీద దాడికి వచ్చారు. అప్పుడే ఆయుష్ కూడా పరిపూర్ణ శక్తితో 2 ఆత్మలు కలిగిన ఒకటే దేహంతో అతి శక్తివంతుడిగా అక్కడికి వచ్చాడు. అలా నలుగురు వాళ్ళని ఎదుర్కొంటుంటే నూత మహర్షి అవంతికని రమ్మని సైగ చేశాడు. వాళ్ళని ఎదుర్కొంటూనే ఆయన దగ్గరికి వెళ్ళిన అవంతిక: చెప్పండి స్వామి. నూత మహర్షి: అమ్మా, నీకు ప్రమాదం ఉన్నది. నీవు సునయన దేవి రూపురేఖలతో ఉన్నావు. నీ జాతకం కూడా అమోఘం. ఆ రాక్షసుడు మరలా వచ్చినచో నీకు ప్రమాదం ఉన్నది. అవంతిక: నేను చావుకి భయపడను స్వామి. నూత మహర్షి: వాడు నిన్ను చంపాలి అనుకోవట్లేదు.
నిన్ను పెళ్లి చేసుకుని నీ ద్వారా అసుర జాతిని తిరిగి రప్పించాలి అని కోరికతో ఉన్నాడు. అందుకే రుద్రని కోటలో చంపాలి అని చూశాడు. కానీ ధ్రువ్ తనని కాపాడి నేను ఊరుకోను, తనని ఏమైనా చేస్తే అన్నది. కారణం ధ్రువ్నే వాడి గుండె చీల్చింది కాబట్టి. అవంతిక, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అలా జరగనివ్వను స్వామి. నూత మహర్షి, ఇదిగో తల్లి, ఇది నీ దగ్గర ఉంచు. ఇది నీ శరీరం నుంచి నీ ఆత్మ వేరు అవ్వటానికి ఉపయోగపడుతుంది అని ఒక లాకెట్ లాంటిది అవంతిక చేతికి అమర్చాడు. అవంతిక చనిపోలేదు. ప్రెజెంట్లో ఆ లాకెట్ సహాయంతో దేహం విడిచి ఆత్మగా మారింది. తనే తెల్లటి ఆత్మ. తను ఎలా అసలు కోటికి వచ్చింది అంటే సేమ్ సునయన లాగానే. కానీ సునయన తప్పించుకుంది. అవంతిక అక్కడే ఉండిపోయింది. ఏ జన్మలో అయినా నీవు దీన్ని నొక్కినచో నీకు అంతా గుర్తొచ్చి నువ్వు అనుకున్నది జరుగుతుంది. అవంతిక, అటులనే స్వామి అని ఆయనకి నమస్కరించి బయటికి వచ్చి రుద్రవాళ్ళతో పాటు దాడి చేస్తుంది. ఆయుష్ అసలు ఆగకుండా అందరినీ ఒక్క వేటుకే చంపేస్తున్నాడు. అలా అందరినీ చంపి బయటికి వెళదాం అనుకునేలోపు విహంగసురుడి ఆత్మ వారిని అంతం చేయుటకు వచ్చింది. వీళ్ళల్లో శక్తులు ఉన్నది కేవలం ఆయుష్కి మాత్రమే. తను ఒక్కడే ఆ ఆత్మతో పోరాడుతున్నాడు. ఆవేశంతో ఉన్న విహంగుడి ఆత్మ ఆయుష్పై దాడి తీవ్రం చేసి అదే సమయంలో రుద్ర మీదికి కూడా దాడికి దిగింది. రుద్రని కాపాడాలి అనే తొందరలో విహంగుడి ఆత్మ చేతిలో చిక్కుకున్నాడు ఆయుష్. ఆయుష్ని రుద్రని కాపాడే ప్రయత్నంలో వాడి తంత్రశక్తులకి తాళలేక ధ్రువంతి అవంతిక ఇద్దరూ ప్రాణాలు విడిచారు. రుద్ర కూడా వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నంలో ప్రాణాలు విడిచాడు. ఆయుష్ కోపంతో వాడి ఆత్మ మీద విరుచుకుపడి దాడి చేస్తూ చివరికి వాడి మోసపు దాడి వల్ల ప్రాణం విడిచాడు. అదేనండి, అలా వాళ్ళు ఆ కోటలోనే ప్రాణాలు విడవటంతో వారి ఆత్మలు అప్పుడప్పుడు వారి దేహంలోకి వచ్చాయి. ధ్రువు రుద్ర మీద పడే స్తంభమని పక్కకి నెట్టవటం, ఆనుష్ ఖడ్గంతో తన మీదికి వస్తున్న ఆత్మపై దాడి చేయటం. నూతన మహర్షి విహంగసురుడి ఆత్మని ఒక గదిలో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా బుక్లో ఉన్నది చదువుతూ నెక్స్ట్ పేజీ తిప్పగానే ఖాళీ అవ్వటంతో సునయన బుక్ని మూసేసింది. ధ్రువ్, ఆనుష్, రుద్రలు అంటే రాణి సునయన దేవి అంటే నువ్వేనా అని ముగ్గురు సునయనని ఆశ్చర్యంగా చూస్తున్నారు. సునయన రాణి వస్త్రాలలో మెరిసిపోతుంది. ముగ్గురు కళ్ళు నులుముకుని చూడగానే మామూలుగానే ఉంది. సునయన, ఏమైంది? ముగ్గురు ఏం లేదు అని తల అడ్డంగా ఊపి అంటే తినే సునయనాదేవి అని అనుకుని, రుద్ర, ఇప్పుడు ఏం చేద్దాం? ధ్రువ్, వాడి అంతమే. సునయన, అవును వాడి అంతమే అని కోపంగా అంటుంటే తన కళ్ళు చింతనిప్పుల్లా ఉండి కోపంతో మొహం ఎర్రబడింది. ఆన్ష్, వెళదాం పదండి కోటకి. అలా నలుగురు కోటలోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి విహంగసురుడు తన శరీరంతో ఉన్నాడు. ధ్రువ్, ఇదెలా సాధ్యం? వాడి శరీరం అమ్మవారి విగ్రహం దగ్గర ఉంది కదా అని విహంగసురుడి పక్కన చూసి షాక్ అయ్యి అక్క అనగానే అందరూ అటు చూశారు. అక్కడ అవంతిక పెళ్లి బట్టల్లో కూర్చుని ఉంది. రుద్ర కోపంగా విహంగసురుడి మీదికి వెళ్ళపోతే ఆన్ షాపి పక్కనే చూపించాడు. అక్కడ స్నేహ నిల్చుని ఉంది. అదేనండి ధ్రువ్ ఫ్రెండ్. ఆన్ష్కి ప్రపోజ్ చేస్తే కొట్టి పంపిస్తాడుగా తనే. స్నేహ వీళ్ళని చూసి నవ్వుతూ, ఏంటి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నారా? మీ మీద పంతం కొద్దీ మిమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వకూడదు అని మిమ్మల్ని ఫాలో అవుతూ రాయ్గఢ్ వచ్చాను. మీరు బుక్లో చదివింది అంతా నేను విన్నాను. అందుకే ఇక్కడికి వచ్చి విహంగసురుడికి హెల్ప్ చేశాను. ఎలానో తెలుసా? మీకు నేను చెప్తా. ఆనుష్ వాళ్ళు బుక్ చదవటం అయిపోయాక అంతా విన్న స్నేహ వీళ్ళని హ్యాపీగా ఉంచకూడదు అని కోటలోకి వెళ్ళింది. వెళ్ళనైతే వెళ్ళింది కానీ అక్కడి వాతావరణం చూసి గుండెల్లో వణుకు పుడుతుంది. అయినా సరే ధైర్యంగా విహంగసురుడి ఆత్మ ఉన్న గదిలోకి వెళ్ళింది. పూజలో ఉన్న విహంగసురుడు ఎవరో వచ్చారు అని అర్థమయ్యి కళ్ళు తెరిచి స్నేహని చంపుదామనుకునేలోగా, నేను మీకు సహాయం చేయటానికి వచ్చాను. ధ్రువ్ వాళ్ళు నిన్ను చంపాలి అనుకుంటున్నారు. వాళ్ళకి నిజం మొత్తం తెలిసింది అని భయంతో మొత్తం చెప్పేసింది. విహంగసురుడు స్నేహని వదిలి, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టవలే. స్నేహ, ఏం చేయాలి? విహంగసురుడు, నా దేహం నాకు కావాలే. అది అవంతిక దగ్గర ఉన్నది. స్నేహ, సరే నేను నీ శరీరాన్ని తెస్తాను, కానీ నాది ఒక షరతు. విహంగసురుడు, ఏమిటి అది? స్నేహ, నువ్వు వాళ్ళందరినీ చంపేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం.
కానీ ఆంషిని మాత్రం ఏం చేయకూడదు. నాతో తన పెళ్లి జరిపించాలి. విహంగసురుడు మనసులో వాడిని చంపితేనే కదా నాకు అడ్డుకుండదు. ఇప్పుడు నాకు నా దేహం కావాలి అని పైకి సరే అన్నాడు. స్నేహ సరే ఆగు, నేను వెళ్ళి నీ శరీరం తెస్తాను అని వెళ్ళపోతే విహంగసురుడు అది అంత సులభం కాదు. ఇదిగో ఈ పొడి నీ దగ్గర ఉంచుము, దీన్ని అవంతిక మీద ప్రయోగించము. సరే అని స్నేహ వెళ్ళి అవంతిక ఉన్న రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. అవంతిక ఆత్మ అక్కడే ఒక పక్కన కూర్చుని డోర్ శబ్దం కావటంతో అటు చూడగానే ఎదురుగా స్నేహ ఉంది. అవంతిక ఫాస్ట్గా స్నేహ దగ్గరికి వచ్చి, స్నేహ నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇది డేంజరస్ ప్లేస్, వెళ్ళు అని అంటుంటే అంత దగ్గరగా అవంతిక ఆత్మని చూసి ముందు భయం వేసినా ధైర్యం తెచ్చుకుని, పర్లేదు అక్క, ధ్రువ్ పంపింది నన్ను నిన్ను ఇక్కడికి నుంచి బయటికి తీసుకురమ్మని. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కానీ ఎందుకో కోటలోకి రాలేకపోయారు, అందుకే నిన్ను తీసుకురమ్మన్నారు. అవంతిక అదేంటి అని ఆలోచనలో ఉంటే స్నేహ మెల్లగా విహంగసురుడి శరీరాన్ని బయటికి తీసుకెళ్తుంది. అది చూసిన అవంతిక కోపంగా స్నేహం మీదకి రాబోతే తను విహంగసురుడు ఇచ్చిన పొడిని అవంతిక మీద వేసింది. అవంతిక ఆత్మ తన శరీరంలోకి వెళ్ళిపోయింది. స్నేహ విహంగుడి శరీరాన్ని తెచ్చి వాడికి అప్పగించింది. ఆ పొడి వల్ల అవంతిక విహంగుడి మాయలో ఉంది. అది జరిగింది అని స్నేహ వీళ్ళని చూసి, అంష్ బేబీ, నువ్వు నో అన్నా ఏమన్నా సరే నువ్వు నాకే సొంతం అని నవ్వుతుంటే ధ్రువ్ ఒక్క ఉదుటిన పైకి లేచి స్నేహ తల మొండాన్ని వేరు చేయగానే స్నేహ రక్తం చింది హోమాగ్లో పడి విహంగుడి పెళ్లికి ఆటంకం ఏర్పడింది. దాంతో అవంతికకి తెలిపొచ్చింది. వెంటనే తన పక్కన చూసి విహంగుడు ఉండటంతో పైకి లేచి ఫాస్ట్గా ధ్రువ్ వాళ్ళ దగ్గరికి వచ్చింది.